ప్రజెంట్ మన టాలీవుడ్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా ఏది అంటే అది నాని అండ్ వివేక్ ఆత్రేయ కాంబోలో వస్తున్న సరిపోదా శనివారం మూవీనే మా వాళ్ళు. లిటరల్లీ నాని అయితే మూవీ ప్రమోషన్స్ని మామూలుగా చేయట్లేదు అనుకోండి. ఇటు మన తెలుగులో ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్లే కాకుండా అటు వేరే లాంగ్వేజ్లో కూడా నాన్ స్టాప్గా మూవీని ప్రమోట్ చేస్తున్నాడు మా నాని. మెయిన్లీ నాని అండ్ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మా మూవీ అవుట్పుట్ మీద. ఆ రేంజ్ అవుట్పుట్ ఇచ్చాడంట మరి ఆ వివేక్ ఆత్రేయ. సో ఈ వీడియోలో ఏం చేద్దామంటే సరిపోదా శనివారం మూవీ మీద మూవీ టీం ఎందుకంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అండ్ అసలు సినిమా చుట్టూ ఇంత హైప్ ఎందుకు క్రియేట్ అయింది అని మాట్లాడుకుందాం మా. వీడియో స్టార్ట్ చేయడానికంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియోలో లాస్ట్ వరకు చూడండి మా, మీరు చూస్తారని ఆశిస్తూ ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అసలు మూవీ చుట్టూ ఎందుకంత హైప్ క్రియేట్ అయిందో చెప్పుకుందాం మా. నెంబర్ 1 హీరో డైరెక్టర్ కాంబో. నాని అండ్ వివేక్ ఆత్రేయ కాంబోలో ఇప్పటికే ఒక సినిమా వచ్చింది మా, అది కూడా కమర్షియల్గా అంత బాగా పర్ఫామ్ చేయలేదు. మరి అలాంటి కాంబోపై హైప్ ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు. బట్ అంటే సుందరానికి సినిమాకి ఓవర్ ది ఇయర్స్ అన్ని లాంగ్వేజ్లో చాలా మంచి క్రేజ్ వచ్చింది మా. మన భాషలో చెప్పాలి అంటే అండర్ రేటెడ్ జెమ్ లిస్ట్లో పడేసిన నిజమైన జెమ్ అనమాట. ఒక్క లెంత్ ఇష్యూ తప్ప అంటే సుందరానికి మూవీలో అన్ని పర్ఫెక్ట్ ఉంటాయి మా. యాక్టర్స్ పర్ఫార్మెన్స్, స్టోరీ అండ్ మెయిన్లీ రైటింగ్ అయితే టాప్ నాచ్ ఉంటుంది. అన్నీ బాగున్నా కానీ మూవీ హిట్ కాలేదు. సో ఈ విషయం వివేక్ ఆత్రేయని బాగా డిస్టర్బ్ చేసింది అనుకుంటా మా. దెబ్బకి సరిపోదా శనివారం మూవీతో తను ఎప్పుడు చూస్ చేసుకునే రామ్కామ్ స్టైల్ని కాకుండా ఈసారి యాక్షన్ మోడ్లోకి దిగాడు. లిటరల్లీ సరిపోదా శనివారం మూవీ ఫస్ట్ అనౌన్స్మెంట్ వీడియో నేను నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మావా. ఇంకా తర్వాత వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా బాగా వర్కౌట్ అయింది. మెయిన్లీ జేక్స్ బిజోయ్ బీజిఎం అయితే మంచి హిట్ అయింది. ఇలా ఈ కాంబో ముందు ఒక ఫ్లాప్ సినిమా ఇచ్చినా ఈసారి ఎందుకో మూవీ టీం నుండి ఆడియన్స్ వరకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మావా. సరిపోదా శనివారం ఈజ్ ఏ షూర్ షాట్ అని. నెంబర్ 2 కాస్ట్ అండ్ క్రూ. ఇక్కడ క్యాస్ట్ అంటే నాని ఒక్కడే కాదు మామ, మిగతా అందరూ. మెయిన్లీ అజయ్ సూర్య గారు. ఆయన సరిపోదా శనివారం మూవీకి ఆన్ బోర్డ్ అయ్యారు అన్న అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుండి అసలు ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్న క్యూరియాసిటీ ఆడియన్స్ నుండి క్రిటిక్స్ వరకు అందరిలో ఉంది మామ. ఇంకా నాని బర్త్డే టేజర్ అండ్ నాట్ ఏ టేజర్ అని వదిలిన వీడియోస్లో ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ అసలు ఎలా ఉంటుంది అని ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు. ఇంకా ట్రైలర్తో అయితే ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ పీక్ విలనిజంతో ఉంటుంది అని కన్ఫర్మ్ చేశారు. నిజం చెప్పాలి అంటే ఎస్జే సూర్య గారు స్క్రీన్ మీద ఉంటే మిగతా యాక్టర్స్ని చాలా ఈజీగా డామినేట్ చేస్తారు మామ. కానీ ఈసారి ఆయన్నే నాని బాగా డామినేట్ చేసినట్టున్నాడు. అండ్ మిగతా క్యాస్ట్ లైక్ ప్రియాంక మోహన్, అదితి బాలన్, అభిరామి, సాయి కుమార్ లాంటి మంచి యాక్టర్స్ చాలామంది ఉన్నారు మా సినిమాలో. అందరూ మంచి పర్ఫార్మర్స్. వివేక్ ఆత్రేయ వాళ్ళందరినీ పర్ఫెక్ట్గా యూస్ చేసుకుంటే అది మూవీకి చాలా ప్లస్ అవుతుంది మా. నెంబర్ 3 స్టోరీ లైన్. ఫస్ట్ అనౌన్స్మెంట్ వీడియో వచ్చినప్పుడు అనుకుంటామా నాని ఏదో సూపర్ హీరో కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ చేస్తున్నాడు వివేక్ ఆత్రేయతో అని బాగా ట్రెండ్ అయింది. ఆ తర్వాత మూవీ టీం క్లారిటీ ఇస్తూ హీరో శనివారం మాత్రమే కోపం బయటకు చూపిస్తాడు, మిగతా రోజుల్లో కామన్ నార్మల్గానే ఉంటాడు అని లైట్గా ప్లాట్ని రివీల్ చేశాక చాలామందికి ఈ ప్లాట్ పాయింట్ బాగా నచ్చింది మా. మెయిన్లీ ఆ సాటర్డే అన్న కాన్సెప్ట్తో మంచి డ్రామా అండ్ ఎమోషనల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వివేక్ ఆత్రేయ రైటింగ్ చాలా న్యాచురల్గా మంచి ఫ్లోలో ఉంటుంది మా. మరి అలాంటి రైటర్ తను ఎప్పుడూ చూస్ చేసుకునే జానర్ కాకుండా వేరే జానర్, అది కూడా యాక్షన్ జానర్లో మంచి ప్లాట్ పాయింట్తో మూవీ చేస్తున్నాడు అంటే ఆబ్వియస్గా హైప్ క్రియేట్ అవుతుంది మా. అండ్ అందులోనూ నాని అన్న స్టోరీ సెలెక్షన్ ఎంత బాగుంటుందో మన అందరికీ తెలుసు. మరి అలాంటి ఇద్దరు ఒక మంచి ప్లాట్ పాయింట్ అండ్ స్టోరీతో వస్తే ఎలా ఉంటుందో మనం సరిపోదా శనివారం మూవీతో విట్నెస్ చేస్తాము. అండ్ సరిపోదా శనివారం మూవీ మీద నాని నుండి ఎస్జే సూర్య వరకు అందరూ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మా. ఎందుకంటే వివేక్ ఆత్రేయ మీద ఉన్న నమ్మకం అండ్ తను చేసిన హార్డ్ వర్క్ తెలిసి అని నేను అనుకుంటున్నా. అండ్ ఆడియన్స్ కూడా వివేక్ రిడెంప్షన్ కోసం ఫుల్గా వెయిట్ చేస్తున్నారు మా. ఐ హోప్ అదే జరిగి సరిపోదా శనివారం మూవీ పెద్ద హిట్ అవుద్ది అని ఆశిద్దాం. సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు టీమ్ ఫిల్మ్ రీజియన్ సైనింగ్ ఆఫ్.